నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? ఎందుకులే కానీ సాంబయ్య సాంబయ్య గారు ఏం చేస్తుంటారు మీరు? బిల్డింగ్లు వాటర్ ప్రూఫింగ్ చేపిస్తా. ఓ సూపర్. ఓకే, ఎట్లా సార్ మరి బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయా? వాటర్ ప్రూఫింగ్ నడుస్తుందా? తక్కువ కొద్దిగా మున్పటంతా లేదు. మళ్ళా బిజినెస్ లేదు. ఎందుకు రియల్ ఎస్టేట్ మొత్తం చాలా అట్లా ఎవరు కడతలేరు కదా. కడితేనే కట్టినా మళ్ళీ కొద్దిగా వర్షాలు పడి లీక్ అయినా బాగుండేది. పోయినసారి ఒక్కసారే పడ్డది అది గట్టిగా, ఏం లేదు. ఈసారి చూస్తే లేదు. వర్షాలే లేవు అసలు. వర్షం పడితే లీక్ అయితే మనల్ని పిలుస్తారు. వర్షం లేదు ఏముంటుంది. వర్షాలు పడతాయంటే చూస్తే ఆల్రెడీ జూలైలో వచ్చేసింది, ఇప్పటికే ఫుల్ పడాలి వర్షాలు. మరి లేదు లేదు. సరే, బిజినెస్ లేవు, ప్రాబ్లం ఉంది. ఏంటి సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి మీరు ఏమనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక ఉంటే ఇక్కడ లోకల్ పార్టీ ఉంటేనే బాగుంటుంది. లోకల్ పార్టీ అంటే బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకు? సెంట్రల్ పార్టీలు రెండు ఉన్నాయి, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. అధికారంలో కాంగ్రెస్ ఉన్నది కానీ తక్కువ. అంటే ఇక ఊరికే చూస్తాను, చూడాలి మరి ఏదనేది. ఎలా ఉందండి కాంగ్రెస్ పరిపాలన? బాగా మంచిగా లేదు, ఎట్లున్నది గట్టిలో ఉన్నది. ఇక ఒక్కోసారి నడుస్తూ ఉన్నాడు టైం. అది 6 గ్యారెంటీలు ఏమైనా అమలు అవుతున్నాయా సార్? ఏమి ఇస్తున్నాడు అదే ఏమి ఇస్తలేడు. ఊర్లలో చూద్దా కానీ ఎక్కడ ఏం లేదు, తక్కువ. బస్ ఫ్రీ ఒకటే కనపడుతుంది. ఇక దాన్ని ఎవరు ఎక్కుతారు? మనం ఎక్కవు, జనం తిరిగేటోళ్ళు ఎక్కుతారు. ఇక మన అసలు పని చేసుకునేటోళ్ళు ఎవరు ఎక్కుతారు? మనకి బండి లేకపోతే నడవదా? సరే, మరి ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. అదొకటి అయితే వస్తుంది. నాకైతే ఫ్రీయే. ఓకే, నేను బీఆర్ఎస్ఏ కానీ మనకు వచ్చిందిలే. ఓకే, అది నడుస్తుంది, అభిమానం అది. సరే, ఓకే. మరి బీజేపీ కూడా అవకాశం అడుగుతున్నారు, అడిగితే వాళ్ళు నంబర్ ఇవ్వరు. ఎందుకని? మీడియా ఏం చేయరు, అంతా అక్కడక్కడ చేస్తాడు ఆయన. సరే సరే, మనం ఏం మాట్లాడాలి అంటే కాదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మరి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఛానల్ అవునా? ఇక్కడ మన ఇల్లు ఇక్కడనే. అవునా? అంటే బీజేపీ కూడా మొన్న 48 సీట్లు గెలుచుకుంది కదా జిహెచ్ఎంసీ. సరే, అన్నటువంటి పరిస్థితులు ఉండవా? ఏం చూడాలి ఇక మరి. గాలి ఇప్పుడు ఎటు పోయేది తెలియదు. సార్, ఇప్పుడు మరి ఎస్ఐఆర్ అని ఓట్లు, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం అయితే ఒకటే, మేము వరంగల్ కానీ ఇక్కడికి వచ్చిన మాకు ఇక్కడనే ఉంది. తీసుకున్నా పెట్టినాము. మా అబ్బాయి రాసిచ్చు. అదే బెస్ట్. ఎవరైనా గెలవపని కానీ ఇప్పుడు ఇక్కడ వరంగల్ కాడ ఓడేయబట్టే, ఈడేయబట్టే, అట్లా వేస్ట్. ఇదే బెస్ట్, ఒక్కటే బాగుంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో చాలా మందికి ఉన్నాయి, ఇక్కడ అక్కడ ఆడేస్తున్నారు, ఈడేస్తున్నారు. ఇది బాగుంది. దానికి ఓకే, దానికి అవుతుంది. అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.